బ్రో బాలయ్య మూవీకి రివ్యూస్ తో పని లేదు, రికార్డ్స్ తోనే పని. సంక్రాంతి అమ్మ మొగుడు బాలయ్య, అస్సలు కొత్త ర్యాంప్ ఉంది, అస్సలు తగ్గేదేలా మూవీ. సూపర్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ ఉంది. సినిమాలో ఎలివేషన్లో ఉన్నట్లేదు, ఎలివేషన్లో సినిమా ఉన్నట్టు. ఎలివేషన్లో నిమిషం సెంచరీ కొట్టాడు డైరెక్షన్ అయితే చాలా సూపర్గా ఉంది, అస్సలు తప్పు పట్టాల్సిన పని లేదు. బాబీ డియోల్ కూడా నార్మల్గా చాలా తక్కువ రోల్స్ ఇస్తారు, ఈసారి మంచి రోల్ పడింది. బాబీ డియోల్ కూడా స్ట్రాంగ్ రోల్ ఇచ్చింది. డి అంటే డి అన్నట్టుంది, సూపర్గా ఉంది. ఇద్దరికి బాగా సెట్ అయింది. బాక్సులు బద్దలైపోతున్నాయి, సూపర్ కొట్టాడు. సౌండ్ కొంచెం తక్కువ ఉంది కానీ సూపర్ ఉంది. ప్రతి సంవత్సరము సంక్రాంతికి బాలయ్య సినిమా అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈసారి సంక్రాంతి మాత్రము బాలయ్యదే, సంక్రాంతి బాలయ్యదే. ఫైట్స్ బాగున్నాయా? బీభత్సంగా ఉన్నాయి. మామూలుగా ఫైట్స్ అంటే బోయపాటి బాలయ్య అంటాండ్రి, బాబీ కూడా బోయపాటికి మించి తీసినాడు, మించిపోయినాడు. ఎక్సలెంట్ గా ఉంది. పాటలు అయితే చాలా బాగున్నాయి, సెంటిమెంట్ చాలా బాగుంది, పాప సెంటిమెంట్ చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమాకి మెయిన్ రోల్ శ్రద్ధా శ్రీనాథ్ వల్ల సెకండ్ హాఫ్ సినిమా టాపిక్ మారిపోతుంది. శ్రద్ధా శ్రీనాథ్ వల్ల హిట్ పడింది. ఇప్పుడు బాబీ డియోల్ మాత్రము మించిపోయింది. శ్రద్ధా శ్రీనాథ్ ఆమె క్యారెక్టర్ చెల్లి క్యారెక్టర్ చేసింది, హెవీ. ఆమె వల్ల సినిమా భారీ హిట్ పడిపోయింది. జైస్వాల్ ఉన్నారు, ఆమె ఏం లేదు, జస్ట్ వైఫ్ రోల్ అంతే. కానీ శ్రద్ధా శ్రీనాథ్ వల్ల సెకండ్ హాఫ్ ఒక రేంజ్ చూపింది. సినిమా మాత్రం ఇండస్ట్రీ హిట్ పడింది. స్టోరీ భారీ ఉంది. సెంటిమెంట్ కానీ సెంటిమెంట్ భారీగా పండింది. సంక్రాంతి పుంజు లేచింది పైకి, సంక్రాంతి పుంజు లేచింది, పుంజు ఎగిరిందంతే. బాలయ్యకి మించి అన్న రాసుకోండి, 489 రో 4 పడిపోయింది. ట్విస్టులు ఉన్నాయి. ఇంటర్వెల్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. సెకండ్ హాఫ్ మొత్తము భారీ ఫైట్ సీక్వెన్స్ ఏదైనా కానీ భారీగా ఉంది. ఇంటర్వెల్ బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా బాగుపోతుంది. ఫస్ట్ హాఫ్ మామూలు యాక్చువల్గా పోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఫైట్ ఏదైనా కానీ ఒక రేంజ్ లో పోతుంది, భారీ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రము శ్రద్ధా శ్రీనాథ్ వల్లే సినిమా రేంజ్ పోయింది. బాలయ్య తోపు చెప్పనవసరంలా. నీ అవ్వ పుష్ప ఏదిలా, నీ అమ్మ తగ్గేదిలా. సూపర్ ఎక్సలెంట్ గా ఉంది. బాలయ్య చెప్పాల్సిన బాగుంది. స్టోరీ మొత్తం బాగుంది. సెంటిమెంట్ గానీ అన్ని మస్తు సూపర్ గా ఉంది సినిమా. యాక్షన్ సూపర్. ఇంటర్వెల్ తర్వాత తీసింది లేదు, ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సూపర్ హిట్. సూపర్ సినిమా, సూపర్ హిట్, సూపర్ గా ఉంది. ఎక్కడ బోర్ అనిపించలేదు, ఎక్కడ బోర్ లేదు. యాక్షన్ సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. కామెడీ పెద్దగా లేదు, యాక్షన్ సెంటిమెంట్ అన్ని బాగున్నాయి.